అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మల్ని సంధించి, ఇదిగో నాయన వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని, అనుసరించే మనస్సును దయచేయమని మమ్ములను నీ వాక్యమును మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు మహిమగల నామములు ఈ ప్రార్థనలు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం కొద్ది నిమిషాలు. మనకందరికీ కూడా స్వతంత్రముగా జీవించడము అంటే చాలా ఇష్టం. ఒకరి అండర్లో లేకపోతే ఒకరి అధీనములో జీవించడం అంటే మనకు కష్టంగా ఉంటుంది. మనమందరము కూడా స్వతంత్రులముగా ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. స్వాతంత్ర్యము లేక స్వేచ్ఛ అనేటటువంటిది ప్రతి విశ్వాసికి జన్మ హక్కు అని మనం చెప్పవచ్చు. కొంతమందికి స్వతంత్రత ఉన్నదని చెప్పి తమ ఇష్టానుసారంగా తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో అయితే ఈ యొక్క లాక్డౌన్ సమయాల్లో మనకు స్వతంత్రత లేదు. బయటికి వెళ్ళాలంటే స్వతంత్రత లేదు. దేవుని మందిరానికి రావాలంటే స్వేచ్ఛ లేదు. ఎక్కడ ఏ విధమైనటువంటి రోగములు సంభవిస్తాయోననే భయముతో ఈ లోకంలో ప్రతి ఒక్కరూ జీవిస్తూ ఉన్నారు. దేవుని మందిరాలకు వెళ్ళటం లేదు. మార్కెట్లోకి వెళ్ళాలంటే భయం, ఉద్యోగాలకు వెళ్ళాలంటే భయం, వ్యాపారాలు చేయాలంటే భయం. ఎన్నో ఆటంకములు లేక స్వతంత్రత మనము కోల్పోయి ఉన్నాం. ఆ స్వతంత్రత మనకు ఎలాగూ లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఈ దినాన్ని మనము ధ్యానం చేద్దాం. అయితే మన దేశములో బాల గంగాధర్ తిలక్ అనేటటువంటి ఆయన స్వాతంత్ర్యము నా జన్మ హక్కు అని అన్నాడు. స్వాతంత్ర్యము నా జన్మ హక్కు అని. మన దేశానికి స్వతంత్రము కూడా వచ్చి ఎన్నో సంవత్సరిస్తూ ఉన్న మానవుడు తనంతట తాను స్వతంత్రముగా జీవించాలనే ఆశ ఉంది, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి స్వతంత్రముగా జీవించలేకపోతూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములో స్వేచ్ఛకు లేక స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి వాక్యాలు కొన్ని ఉంటూ ఉన్నాయి. గలతీ పత్రికలో మనము చూచినట్లయితే 5వ అధ్యాయము గలషియన్స్ 5th చాప్టర్ 1st వర్స్ అంటే మొదటి వచనములో ఈ విధంగా వ్రాయబడింది: ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. మనల్నందరినీ కూడా దేవుడు స్వతంత్రులుగా చేశాడు. మనకు స్వేచ్ఛను ప్రసాదించాడు. మనము పాపము చేయొచ్చు, పాపము చేయకుండా కూడా ఉండవచ్చు. చాలామంది అంటారు పాపము చేయకుండా దేవుడే అధీనంలో పెట్టుకోవచ్చు కదా అంటారు. కానీ మానవునికి దేవుడు స్వతంత్రతనిచ్చాడు. నీవు మంచిగా జీవించవచ్చు, చెడ్డగా కూడా జీవించవచ్చు.
నీకు అధికారాన్ని, ఆ స్వేచ్ఛను దేవుడు నీకు ఇచ్చాడు. అంటే రెండు ఇచ్చాడు కాబట్టి మనం ఎక్కువగా మనం స్వేచ్ఛగా జీవించి మన ఇష్టాన్ని, మన కోరికలను తీర్చుకొనాలని ఆశిస్తూ ఉంటాం. అది దేవునికి ఇష్టము కాదు. స్వాతంత్ర్యం ఉన్నది కదా అని చెప్పేసి ఏది పడితే అది తింటే ప్రమాదం. స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా బండ్లు నడిపిస్తే ప్రమాదంలో పడతాం. స్వతంత్రంగా ఉండాలి, నాకు స్వాతంత్ర్యం ఉన్నదని చెప్పి మన ఇష్టానుసారంగా పాపపు క్రియలలో పాలిభాగస్థులమైతే కరమైనటువంటి రోగాలకు మనము గురైపోయి మన ప్రాణాలకు మనమే ముప్పు తెచ్చుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వాతంత్ర్యతకు సంబంధించినటువంటి సత్యాలు ఏమిటి అని అంటే, దేవుడు మనకు స్వతంత్రతను అనుగ్రహించాడు. మీరు స్వతంత్రంగా ఉండండి అన్నాడు. ఆ తరువాత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యములో స్థిరముగా ఉండమంటున్నాడు. స్థిరముగా మనం ఉండాలి. ఏ స్వాతంత్ర్యత అని మనము ఆలోచిస్తే ఇది లోక సంబంధమైనటువంటి స్వతంత్రత కాదు. మనమంతటా మనం రాలేదు ఈ లోకంలోనికి. దేవుడే మనలను పుట్టించాడు, దేవుడే మనలను నిర్మించాడు, దేవుడే మనలను రక్షించాడు, దేవుడే మన పాపమునంతటిని కడిగివేశాడు, దేవుడే మనలను తన కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు. అటువంటి స్వాతంత్ర్యంలో మనం ఉన్నాం. అయితే సృష్టి కూడా దేవుని యొక్క స్వేచ్ఛను అనుభవించాలని చూస్తూ ఉందట. ఇంకా మనము చూస్తే దేవుడు మనకు ఒక నియమం ఇచ్చాడు. స్వాతంత్రమునిచ్చు నియమము చొప్పున మనము జీవించాలి. స్వాతంత్రతని ఇచ్చాడు కదా, ఏది పడితే అది మన ఇష్టానుసారంగా మనం చేస్తే మనము దోషులం అవుతాం. దోషులకు దేవుడు శిక్ష విధిస్తాడు, తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము క్రీస్తుకు దాసులముగా ఉండి క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని మనము పొందాలి. దేని నుండి మనము స్వతంత్రత పొందాలి అని అంటే, పాపము నుండి మనము స్వతంత్రత పొందాలని, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారే పరలోకము నుండి భూలోకానికి శరీరధారిగా వచ్చాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1-2 వచనాలు మనము చూస్తే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనలను చెరలో నుండి విడిపించడానికి, బంధకాలలో నుండి విడిపించడానికి, మనకు స్వతంత్రత దయచేయడానికి, రోగము నుండి స్వతంత్రత దయచేయడానికి, పాపము నుండి స్వతంత్రత దయచేయడానికి, దేని నింపబడ్డామో అదే ధర్మశాస్త్రము నుండి మనలను విడిపించడానికి, లోకములో ఉన్నటువంటి మనుష్యుల బారిన మనము పడకుండా, లోకాశలలో మనం పడిపోకుండా మనము స్వతంత్రముగా ఉండడానికి, దేవుని బిడ్డలు స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకమునకు పంపించాడు. అలాగే మనము చూచినట్లయితే పాపము నుండి మనము స్వతంత్రత పొందాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. వ్యర్థమైనటువంటి ప్రవర్తన నుండి మనము స్వతంత్రులము కావాలని, సాతాను యొక్క బంధకాల నుండి మనము స్వతంత్రులము కావాలని. సాతాను బంధకాలలో మనం ఉన్నాం. లోకమంతా సాతాను బంధకాలలో ఉంటూ ఉంది. మనము సాతాను యొక్క చిక్కులలో పడి దేవుని యొక్క దర్శనాన్ని లేక దేవుని వాగ్దానాలను నెరవేర్చక, దేవుని యొక్క నియమాన్ని పాటించక అవుతున్నాం.
కాబట్టి ఆ శాపము నుండి మనలను స్వేచ్ఛగా చేయాలని, శాపము నుండి విడిపించాలని, శాపము నుండి ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో మనలను తీర్చిదిద్దాలని ఆయన శాపగ్రస్తుడుగా ఈ లోకములో మరణించాడు. ప్రియమైన వారలారా, దేని నుండి మనము స్వేచ్ఛను పొందాలి అని అంటే ధర్మశాస్త్రము నుండి మనము స్వేచ్ఛ పొందాలి, చెరలో నుండి మనము విడుదల పొందాలి, లోకములో నుండి మనము విడిపింపబడాలి, వ్యర్థమైనటువంటి ప్రవర్తన నుండి దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. అలాగే సాతాను బంధకాల నుండి మనము విడిపింపబడాలి, శాపము నుండి మనము స్వేచ్ఛపరులం అవ్వాలి, ఆశీర్వాదకరమైన రీతిలో మనము జీవించాలని మన యేసయ్య ఆయన మన కొరకు మనకు స్వేచ్ఛనివ్వడానికి ఆయన ఎన్నో శ్రమల పాలయ్యాడు, ఎన్నో హింసలను పొందాడు, ఎన్నో అవమానాలను భరించాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని దేవుడు చేసినటువంటి ప్రణాళిక ఇదంతా. ఆయన ప్రణాళికలో మనం ఉండి స్వేచ్ఛగా ఆయనను ఆరాధించాలి, స్వేచ్ఛగా ఆయన యొద్దకు రావాలి. ఒక రాజుగారి యొక్క కుమారులు కుమార్తెలు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉన్నదని చెప్పి తమ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించరు, ఒక క్రమమైన పద్ధతిలో జీవిస్తారు, అక్రమముగా జీవించరు, దుష్టులుగా ఉండరు. అలా ఉన్నట్లయితే గవర్నమెంటు వారికి కూడా శిక్ష విధిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు స్వాతంత్రత ఉన్నదని చెప్పి మన ఇష్టానుసారంగా మనము జీవించడానికి వీలు లేదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది: సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి, మీరు క్రమమైన వారిగా నివసించుటకు పిలువబడితిరి. స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలువబడ్డామట. పాపం అనే కాడి క్రింద మనం ఉండకూడదు. స్వతంత్రత, ఫ్రీడమ్, ఇండిపెండెంట్గా మనం ఉండటానికి పిలువబడ్డాం. దేవునితో మనము వ్యక్తిగత సహవాసం స్వతంత్రతను తెలియజేస్తుంది. దేవుడు మన తండ్రి, మనము ఆయన కుమారులము కుమార్తెలం. కాబట్టి స్వతంత్రంగా ఆయన యొద్దకు వెళ్ళవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనకు మనకున్నటువంటి అవసరతలు చెప్పుకోవచ్చు. ఆయన మన అవసరతలన్నిటినీ తీర్చుటకు ఇష్టపడతాడు. మన పిల్లలు ఎంతో నమ్మకంగా మనకెంతో ప్రీతికరముగా జీవిస్తే వారికి కావలసినవన్నీ మనము సమకూరుస్తూ ఉంటాం. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా, మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఆయనకు మనం ఇష్టలముగా జీవిస్తే మనకు ఏది అవసరమో అది మనకు అనుగ్రహిస్తాడు. ఆయన కాదు అనడు. మనం ఏది అడిగినా కాదనని దేవుడు. ఎప్పుడు అనంటే మనం ఆయనకి ఇష్టలముగా జీవిస్తే. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట అని అంటాడు. కొంతమంది ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనకూడి. కొంతమంది అంట దేవుడు స్వతంత్రత ఇచ్చాడు, నా డబ్బు నా ఇష్టం, నా బైకు నా ఇష్టం అని నడిపిస్తూ ఉంటారు. నా డబ్బు నా ఇష్టం, త్రాగుతాను, తింటాను, తిరుగుతాను, నాకు జ్ఞానం ఉంది, నాకు శక్తి ఉంది,
నాకు స్వేచ్ఛ ఉంది అని అనుకుంటూ ఉంటారు. అలా ఉన్నట్లయితే మనకు ముప్పు ఉందని జ్ఞాపకం చేసుకొనాలి. ఇక్కడ అంటాడు, దేవుడు స్వతంత్రముగా ఉండుటకు పిలిచాడు కదా అని చెప్పి మీ ఇష్టానుసారముగా మీరు ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు, పాపమునకు, శాపమునకు, మీ ఇష్టాలను, మీ కోరికలను తీర్చుకొనుటకు దానిని వినియోగించుకొనవద్దు. ఇతరులకు కీడు చేయవద్దు, మీరు శాపమును కొని తెచ్చుకోవద్దు అని అంటూ ఉన్నాడు. మన దేశంలో, మన దేశానికి స్వాతంత్ర్యం రావాలని ఎంతోమంది పోరాడారు. మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అయినప్పటికీ మన దేశం ఇంకా బంధకాల్లోనే ఉన్నట్టుగా కనబడుతుంది. దీనికి కారణం పాపం, పాపము యొక్క పర్యవసానం. మనము ఆ స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు ఉపయోగించుకుంటూ ఉన్నాం. మోసాలు, దొంగతనాలు, అల్లరి చిల్లరి పనులు, రౌడీయిజం, అవినీతి, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి. అందుకనే ప్రజలు భయముతో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ఉగ్రతకు పాలవుతూ ఉన్నారు. దేవుని యొక్క తీర్పుకు పాలవుతున్నారు. దేవుని శిక్షకు పాత్రులవుతున్నారు. దేవుడు స్వతంత్రంగా ఉండండి, నేను నియమించినటువంటి ఆ నియమ ప్రకారం జీవించండి, మీరు స్వతంత్రులై ఉంటారు అని దేవుడు చెబితే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను కూడా మీరి మనము దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కూడా విరుద్ధముగా జీవిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలను నియమించిన వాడు దేవుడే, అధికారులను నియమించిన వాడు దేవుడే, పరిపాలన విధానమును నియమించినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి చాలామంది ప్రేమ లేదు, ద్వేషం ఎక్కువ, అసూయ, కలహములు, దేశం మీద దేశం రోషముతో అభివృద్ధి చెందుచున్న దేశాలంటే అభివృద్ధి చెందని దేశాలకు చాలా ద్వేషం ఎక్కువ. అభివృద్ధి చెందుచున్నటువంటి మనుషులను చూచి వారవలేని మనుష్యులు ఉన్నారు. అంత కపటం. అందుకనే ఈ విధముగా స్వేచ్ఛ లేకుండా పోతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వినిచున్నటువంటి వారలారా, దేవుడు సెలవిచ్చుచున్నటువంటి మాటలు, స్వేచ్ఛను మనము ఎలా పొందగలం అనేటటువంటి విషయాన్ని మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యము ఉంటదట. ప్రభు ఆత్మయ్యున్నాడు, దేవుడు ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు స్వతంత్రులు. పాపం మీద స్వాతంత్ర్యత. పాప బంధకాల్లో ఉండరు, శాపం క్రింద జీవించరు, లోకములో పడిపోరు, అపవిత్రత వారిలో ఉండదు. అటువంటి వారందరూ కూడా స్వతంత్రులన్నమాట. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని ఆత్మ నీ హృదయంలో ఉండాలి. దేవుని ఆత్మ నీలో నాలో ఉండాలి. దేవుడు అదే కోరుతూ ఉన్నాడు. దేవుడు గనక నీలో నాలో ఉంటే మనము ఏ బంధకాలలో చిక్కుకొనము. సాతాను యొక్క బంధకాలలో చిక్కుకొనము, పాపం అనే బంధకాలలో చిక్కుకొనము,
లోకమనే నటనలో చిక్కుకోనము. మానవులు వేయిచున్న పన్నాగములలో మనము చిక్కుకోనము. దేవుడు మనలను స్వతంత్రులుగా ఉంచుతాడు. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ప్రభు యొక్క ఆత్మ మనలో ఉందా? అలా ఉన్నట్లయితే మనము స్వతంత్రులము, దాసులము కాదు. పాపానికి, శాపానికి, అపవాదికి, మరణానికి దాసులము కాదు. రోగాలకు దాసులము కాదు. మనము స్వతంత్రులము. ఎప్పుడు అని అంటే ప్రభు యొక్క ఆత్మ మనలో ఉండాలి. మనం ఎలా స్వతంత్రాన్ని పొందగలము, స్వేచ్ఛను పొందగలము అని అంటే దేవుని ఆత్మ ద్వారా మనము పొందగలం. దేవుని ఆత్మ పూర్ణులమై మనము జీవిస్తే మనము స్వతంత్రులముగా ఉంటాం. యాకోబు పత్రిక 25వ వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది: అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. సంపూర్ణమైనటువంటి నియమము ద్వారా దేవుడు ఒక సంపూర్ణమైనటువంటి నియమాన్ని మనకిచ్చాడు. పర్ఫెక్ట్ లా మనకిచ్చాడు. అదే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము. ఆ వాక్య ప్రకారముగానే మనము స్వేచ్ఛను పొందగలం. సంపూర్ణమైనటువంటి నియమములో తేరి చూడాలి. మన బ్రతుకు ఎలాగుందో, మన జీవితం ఎలాగుందో, మన ప్రవర్తన ఎలాగుందో, మన తలంపులు ఎలాగున్నాయో, మన చూపులు ఎలాగున్నాయో, మన నడవడిక ఎలాగున్నదో సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యములో మనము తేరి చూచినట్లయితే, మన జీవితమును వాక్యమనే అర్థములో మనము చూచుకున్నట్లయితే మనము నిలకడగా ఉంటాం. మన యొక్క పొరపాట్లను మనము చక్కదిద్దుకుంటాం. మనలో ఉన్నటువంటి అపరాధములను దేవుని యొద్ద క్షమాపణ వేడుకుంటాం. కాబట్టి మనము దేవుని క్రియలో పాలిభాగస్థులమవుతాం. దేవునితో సహవాసం కలిగి ఉంటాం. సంపూర్ణమైనటువంటి నియమము దేవుడు మనకిచ్చాడు. ఈ నియమానికి, ఈ వాక్యానికి, ఈ నిబంధనకు ఏదియు చేర్చబడదు, ఏదియు తీసివేయబడదు. ఆ యొక్క సంపూర్ణమైనటువంటి నియమం, పర్ఫెక్ట్ లా, దానికి మనము విధేయులము కావాలి. దాని ప్రకారం మనము జీవించాలి. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము స్వేచ్ఛను పొందగలం. అలాగే దేవుడిచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి వినయముతో కూడిన, నియమముతో కూడిన వాక్యము ద్వారా మనము స్వేచ్ఛను పొందగలం. దేవుని కుమారుని ద్వారా కూడా మనము స్వేచ్ఛను పొందగలము అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది: కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. యేసుక్రీస్తు ప్రభువు మనలను స్వతంత్రులుగా చేయాలని ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆయన స్వతంత్రులుగా మనలను చేస్తూ ఉన్నాడు దేవుని కుమారుని ద్వారా. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో వ్రాయబడింది: తన్ను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ, అనగా
తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించాడు. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడంట, స్వతంత్రతనిచ్చాడట. దేవుని కుమారుని ద్వారా, దేవుని కుమారుని యందు విశ్వాసముంచుట ద్వారా మనకు స్వతంత్రతను మనము సంపాదించుకోగలము. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా ఈ లోకమునకు వచ్చి, దేవునికి మనమందరము కుమారులము కుమార్తెలము కావాలని ఆయన మన కొరకు కార్చినటువంటి, చిందించినటువంటి రక్తము ద్వారా కూడా మనము స్వతంత్రులము కాగలము. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కల్మషమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. అమూల్యమైనటువంటి రక్తం, నిర్దోషమైనటువంటి రక్తం, నిష్కలంకమైనటువంటి రక్తం. ఎక్కడుంది ఆ రక్తం? గొర్రెపిల్ల రక్తం. అదే క్రీస్తు రక్తం. మనందరి రక్తాల్లో దోషం ఉంది. భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల రక్తములలో దోషములు ఉన్నాయి, కానీ యేసు రక్తములో దోషము లేదు. అది నిర్దోషమైన రక్తం, నిష్కలంక రక్తము, అమూల్యమైన రక్తం. ఆ రక్తానికి వెల చెల్లించలేము. అటువంటి రక్తం, పరిశుద్ధమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం, క్రీస్తు రక్తము, అభిషక్తుని రక్తము. ఆ రక్తము చేత మనము విమోచింపబడ్డాం, స్వతంత్రులమయ్యాం అని మనమందరము తెలుసుకుంటున్నాం. ఎవరు మనల్ని విడిపించింది? ఎవరు మనలను పాపపు బంధకాల నుండి, శాపము నుండి, అపవాది క్రియల నుండి విడిపించింది ఎవరు? స్వేచ్ఛనిచ్చింది ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము స్వేచ్ఛను పొందుకుంటున్నాం. తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళడానికి, ఆయనకు ప్రార్థించడానికి, ఆయన దగ్గర మొరపెట్టడానికి, తండ్రి నాయన అని మొరపెట్టడానికి అవకాశం క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మనము పొందుకొని ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన వ్యర్థ ప్రవర్తనను బట్టి కాదండి, వెండి బంగారాల చేత మనము ఆ యొక్క స్వేచ్ఛను పొందలేదు. ఈ లోకములో విలువైనటువంటి ఆ యొక్క వస్తువుల చేత మనము ఆ స్వేచ్ఛను పొందలేదు. ఇదంతా కూడా ఉచితముగా క్రీస్తు రక్తము ద్వారా మనము స్వేచ్ఛను పొందాం. దేవుని యొద్దకు వెళ్ళడానికి, ఆయనతో సహవాసం చేయటానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆయనతో సంభాషించడానికి, ఆయన కుమారులముగా కుమార్తెలముగా పిలువబడటానికి క్రీస్తు రక్తమే మనకు స్వేచ్ఛను ఇచ్చింది. నీతిమంతులుగా తీర్చబడటానికి, ఆయన పిల్లలుగా మనము గర్వించడానికి క్రీస్తు రక్తమే కారకము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ ద్వారా మనము స్వేచ్ఛను పొందగలం. దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే
దేవుడిచ్చినటువంటి సంపూర్ణ నియమం అనే వాక్యము ద్వారా మనము స్వేచ్ఛను పొందగలము. దేవుని కుమారుని ద్వారా మనము స్వేచ్ఛను పొందగలము. అలాగే దేవుని కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా మనము స్వతంత్రతను పొందగలుగుతూ ఉన్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనములు ఇలాగ వ్రాయబడింది: ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. క్రీస్తు రక్తము ద్వారా స్వతంత్రత మనము పొందగలము అని వాక్యంలో మనం నేర్చుకున్నాం. అయితే అది ఎలా పొందగలము అని అంటే, మన స్వభావం సరి అయినది కాదు. పాపపు స్వభావం మనలో ఉంది. మన పిల్లలను చూస్తే ఏదైనా వస్తువులను దొంగిలించుకు రామని చెప్పక్కర్లా, పొరుగువారి పిల్లలను కొట్టమని చెప్పక్కర్లే, తిట్టమని చెప్పనవసరం లేదు. ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి స్వభావాలన్నీ, పాప స్వభావములన్నీ కూడా మన పిల్లలకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఆ స్వభావాన్ని మనము సిలువ వేయాలట. అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనము పాపమునకు దాసులము కాకుండా ఉండాలంటే, పాప శరీరము నుండి మనం విడుదల పొందాలంటే, పాపమును మన శరీరము ఆశించకుండా ఉండాలంటే, పాప శరీర ఆకారములో ఉన్నటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు. కాబట్టి మనము మన ప్రాచీన స్వభావం, మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని సిలువ వేయాలంట. దానిని మేకులతో కొట్టాలట. ఎప్పుడు కొడతాము అని అంటే, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, క్రీస్తు రక్తం మనలో ప్రవహించినప్పుడు, క్రీస్తు యొక్క వాక్యం మనలో నివసించినప్పుడు మనము పాపపు స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని, మన పూర్వీకుల నుండి, మన సమాజము నుండి, మన లోకము నుండి మనము పొందుకున్నటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయుట ద్వారా మనము క్రీస్తు బిడ్డలముగా, దేవుని కుమారులముగా మనము స్వతంత్రతను పొందగలం. మరి ఒక వాక్యాన్ని మనము చూచినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే 38వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనములో మనము చూచినట్లయితే 32వ వాక్యములో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పాను. ఆయనను నమ్మినటువంటి వారితో చెబుతున్నాడు యేసు ప్రభువారు. ఆయన జీవించినటువంటి కాలములో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యమునకు కట్టుబడి ఉండాలి. మనకొక నియమం ఉంది. ఆ నియమ ప్రకారముగా మనము జీవించాలి. మీరు నా వాక్యమందు నిలిచినట్లయితే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. మొదటి మనము దేవుని వాక్యమందు నిలబడాలి. అప్పుడు ఆయన శిష్యులమవుతాం. మనం నిజమైన శిష్యులు ఎవరంటే, దేవుని వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో, దేవుని వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారే నిజమైన శిష్యులు. అంత మాత్రమే కాదు, వారు సత్యమును గ్రహిస్తారట.
దేన్ని గ్రహిస్తారు? సత్యమును గ్రహిస్తారట. అంటే యేసుక్రీస్తు ప్రభువును గ్రహిస్తా, సత్యమును గ్రహించుదురు. అప్పుడు సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మును స్వతంత్రులనుగా చేయును. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేయాలని చూస్తున్నాడు. దానికి ఒక కండిషన్ ఉంది. ఏమిటి అని అంటే, మనము ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. అప్పుడు నిజమైన శిష్యులమవుతాం, సత్యమును తెలుసుకుంటాం. అలాగే ఆ సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తూ ఉంది. బానిసలుగా చేయదు, సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తూ ఉందని వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, తెలుసుకోవాలి. మనం సత్యాన్ని తెలుసుకుంటే మనము స్వేచ్ఛపరులమవుతాం, స్వతంత్రులమవుతాం, దేవునితో సహవాసము కలిగి ఉంటాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 17-18 వాక్యాల్లో ఈ విధంగా వ్రాయబడింది. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హృదయపూర్వకముగా లోబడిన వారైతే మీరు పాపము నుండి విమోచింపబడతారు. పాప ప్రభావము, పాప స్వభావము, పాపపు శరీరము మనం కలిగి ఉన్నాం. వీటన్నిటి నుండి విడుదల, స్వతంత్రత మనం పొందాలి. హృదయపూర్వకముగా లోబడిన వారముగా ఉండాలి. హృదయపూర్వకముగా లోబడాలి దేవునికి. హృదయపూర్వకముగా విధేయత చూపించాలి. అప్పుడు మనము స్వతంత్రతను పొందగలం దేవుని ద్వారా. ఒకసారి ఒక అరణ్య ప్రదేశంలో ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడట. అక్కడ ఒక డేగ, ఈగల్ అంటారు, ఒక రెక్కకు బలమైన గాయము తగిలి చాలా బాధపడుతూ ఉందట ఒక చెట్టు కొమ్మ మీద. ఆ సమయంలో అతడు ఆ దారి గుండా, ఆ మార్గము గుండా వెళ్తూ ఉన్నాడు. అది ఎగరలేక, ఆ చిక్కులలో నుండి విడిపించుకోలేక అది బాధతో విలవిలలాడుతూ ఉందట. అటుగా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి అది గమనించి దాని దగ్గరకు వెళ్ళాడట. ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ డేగను, ఆ పక్షిని తీసి తన యొద్దకు చేర్చుకొని ఆ రెక్కకు తగిలిన గాయమునకు మందు వేసి చక్కగా దాన్ని బాగు చేయాలని ప్రయత్నించాడట. కానీ ఆ డేగ, పక్షి అతనిని తృణీకరించి అతని శత్రువుగా భావించిందట. భావించి అతడుకు అందకుండా అది తప్పించుకొని వేరొక ప్రాంతానికి పైకి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత అతడు దీనికి ఇష్టం లేదనుకుంటాను, ఇక నేనేం చేయలేను, దానికి సహాయం చేయలేను, కాబట్టి నేను నా త్రోవని అతడు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అతడు మరలా అదే మార్గము గుండా వస్తున్నప్పుడు ఆ పక్షి
తనకున్నటువంటి ఆ రెక్కకు ఉన్నటువంటి గాయము మరింత ఎక్కువ పడి చచ్చిపోయి ఉందట. అది చూచినటువంటి అతడు ఎంతో బాధపడ్డాడట. ఆ డేగ గనుక, ఆ పక్షి గనుక అతడికి అవకాశం ఇస్తే అతడు దానిని బాగు చేసేవాడు, దానికి సహాయం చేసేవాడు. స్వతంత్రముగా ఎగరగలుగుటకు, స్వతంత్రముగా జీవించడానికి దానికి అవకాశం ఇచ్చేవాడు. కానీ అది అతనికి అటువంటి అవకాశం ఇవ్వలేదు. అతన్ని శత్రువుగా భావించింది. ఈ లోకంలో కూడా చాలామంది దేవుణ్ణి శత్రువుగా భావించే వాళ్ళు ఉన్నారు. మన ప్రభు అయిన యేసయ్య కూడా ప్రతి ఒక్కరిని రక్షించాలని, స్వతంత్రులుగా పరలోకములో జీవించడానికి గొప్ప అవకాశం, వారికి ఉన్నటువంటి గాయములను స్వస్థపరచడానికి, వారికి ఉన్నటువంటి పాపముల నుండి విడిపించడానికి, వారికి ఉన్నటువంటి శాపాన్ని తొలగించడానికి అనేకుల యొద్దకు ఆయన వస్తూ ఉంటే ఆయనను తృణీకరించేవారు పెక్కు మందిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయనకు ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో అటువంటి వారందరికీ స్వేచ్ఛనివ్వాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆ పక్షి, ఆ డేగ వలె మనము కూడా మనకున్నటువంటి గాయములను మనము బాగు చేసుకోలేము, మనకున్నటువంటి పాపములను మనము తీసుకోలేము, మన శాపములను మనము తొలగించుకోలేము. వీటన్నిటిని తొలగించువాడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన ప్రభు అయిన యేసు ఒక్కడే. ఆయనే మనకు స్వేచ్ఛనిచ్చుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మన యొద్దకు వచ్చినప్పుడు మనము ఆయనకు అవకాశం ఇద్దాం, మన పాపములను తొలగించమని వేడుకుందాం. మనము స్వతంత్రులముగా దేవునితో సదాకాలం జీవించడానికి మనము ఆశిద్దాం. దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనము స్వతంత్రులం. దేవుడిచ్చినటువంటి సంపూర్ణ నియమము అనబడిన వాక్యము ద్వారా మనము స్వతంత్రులము కాగలం. దేవుని కుమారుడి ద్వారా మనము స్వతంత్రులము కాగలం. క్రీస్తు రక్తము ద్వారా మనము స్వతంత్రులము అవగలం. మన స్వభావాన్ని సిలువ వేయుట ద్వారా మనకు స్వతంత్రత లభిస్తుంది. అంత మాత్రమే కాకుండా సత్యము గ్రహిస్తే ఆ సత్యమై ఉన్న యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. హృదయపూర్వకమైనటువంటి విధేయత మనము చూపిస్తే మనము స్వతంత్రతను పొందగలం. దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మన శారీరక క్రియలకు వినియోగించుకొనకుండా దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనము దేవుని ప్రేమను ప్రకటించడానికి, దేవుని ప్రేమను క్రియాపూర్వకముగా తెలియచేయటానికి, నశించుచున్న ఆత్మలకు ఆ ప్రేమను ప్రవహింపచేద్దాం, ఆ ప్రేమను చాటి చెబుదాం. ప్రేమతో మనము చేసేటటువంటి క్రియలు అనేకులకు ఆశీర్వాదకరమగునట్లుగా మనము దేవుని ప్రేమను చూపిద్దాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. స్వేచ్ఛ ఉన్నదని చెప్పి మన ఇష్టానుసారంగా సమయాన్ని కానీ, మన శరీరాన్ని కానీ, మన తలంపులను కానీ శారీరక క్రియలకు వినియోగిస్తే, ధనమును కానీ, బలమును కానీ, జ్ఞానమును కానీ శారీరక క్రియలకు వినియోగిస్తే దేవుని శిక్షకు పాత్రులమవుతాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలకు, దేవుని యొక్క బహుమతులకు మనం పాత్రులం అవ్వాలే తప్ప దేవుని యొక్క శిక్షకు మనం
పాత్రులముగా ఉండకూడదని, అవ్వకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి తన కృపలో వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారకుడా, మా ప్రియ రక్షకుడు అయిన యేసు ప్రభువా, నీ పాదములకు వందనాలు నాయన. ఈ లోకములో స్వేచ్ఛగా జీవించాలని ఇదిగో ప్రభువా అనేకులు ఆశిస్తూ ఉన్నారు. అయితే ప్రభువా ఇదిగో నాయన, స్వేచ్ఛను పొందాలంటే నీ ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా లేదు నాయన. నీ ఆత్మ ద్వారా మేము స్వేచ్ఛను పొందగలం. నీ యొక్క సంపూర్ణమైనటువంటి నియమము ద్వారా, వాక్యము ద్వారా మేము స్వేచ్ఛను పొందగలం. నీవు అనుగ్రహించినటువంటి నీ కుమారుని ద్వారా మేము స్వేచ్ఛను పొందగలం. నీ కుమారుడు చిందించిన రక్తము ద్వారా మేము స్వేచ్ఛను పొందగలము దేవా. మా ప్రాచీన స్వభావమును సిలువ వేయుట ద్వారా మేము స్వేచ్ఛను పొందగలమని నీవు మాకు బోధించావు. ఇదిగో ప్రభువా, నీ సత్యాన్ని తెలుసుకుంటే మేము స్వతంత్రులము నాయన. నీ నామమును మేము అంగీకరిస్తే మేము స్వతంత్రులము. నీ వాక్యమందు నిలిచి ఉంటే మేము స్వతంత్రులమయ్యా. ఇదిగో ప్రభువా, హృదయపూర్వకముగా మేము విధేయులమైతే, నీకు విధేయులమైతే మేము స్వతంత్రులము నాయన. స్వతంత్రముగా జీవించుటకు ఎన్నో ఆటంకములు ఉంటూ ఉన్నాయి. ఇదిగో దేవా, ఆటంకములన్నిటినీ తొలగించండి. కొంతమందికి రోగములు, కొంతమందికి ధనహీనత, కొంతమందికి బలహీనత, నిన్ను ఆరాధించడానికి కూడా ప్రభా స్వతంత్రత లేదు నాయన. ఈ లోకములో ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో ఆటంకపరుస్తూ ఉన్నాయి. సాతాను బంధకాలు, ఇదిగో ప్రభా పాపము, శాపము మమ్మలను నీ యొద్ద నుండి దూరపరుస్తున్నాయి నాయన. ఇదిగో ప్రభువా, వాటన్నిటినీ తొలగించి నిన్ను స్వతంత్రముగా ఆరాధించుటకు మేము స్వతంత్రులమని, స్వతంత్రులే వారసులని ఇదిగో ప్రభువా నీ వాక్యంలో సెలవిచ్చావు. నీవిచ్చేటటువంటి స్వాతంత్ర్యమునందు మేము స్థిరముగా ఉండుటకు సహాయం చేయండి. నీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకోనమని ప్రార్థిస్తూ, ఈ లోకములో ప్రభువా స్వతంత్రులముగా నీ ప్రేమకు ప్రతినిధులముగా ఇదిగో నాయన మేము ఉండులాగున మాకు నేర్పించుమని ప్రార్థిస్తూ, యేసు క్రీస్తు స్వేచ్ఛగల నామములో ఈ ప్రార్థనలు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, స్వస్థత, అభివృద్ధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ, గ్లోబల్ గ్రేస్ మినిస్ట్రీస్లో పాలిభాగస్తులగుచున్న బిడ్డలకును సర్వలోక పరిశుద్ధులకును నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.